తరుణ్ భాస్కర్ గారికి ఊహొచ్చిన తర్వాత ఆ! ఆయన అర్థం చేసుకున్నారా? మీ సిట్యుయేషన్ ఎస్పెషల్లీ? తెలుసు. వాడికి అలవాటైపోయింది ఇల్లు మారడం, చేయడం అనేసి. అయితే ఫస్ట్ ఉన్న ఇంట్లోనే మేమొచ్చి అప్పట్లో 3000 రెంట్ అనంటే మా మరిది వచ్చి అన్నాడు, "మీరైనా చెప్పరా? ఇట్లా రెంట్ కట్టలేక ఇంట్లో నుంచి సామానన్ని బయటికేస్తే ఎక్కడ పోతారు?" అట్లా అని అన్నాడండి. దట్ వెంట్ ఆన్ గోయింగ్ కెప్ట్ ఆన్ ఇన్ మై మైండ్ అనమాట. నేను అదే చెప్తున్నా. అవతల వాళ్ళు సలహాలు అన్నీ మనం తీసుకుంటే ఐ థింక్ వి ఆర్ ఇన్వైటింగ్ ది నెగెటివ్ థాట్స్ ఇన్ అవర్ మైండ్. కరెక్ట్. అట్లనే అయిందండి. తర్వాత ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఎస్ఆర్ నగర్‌లో ఉన్నప్పుడు హౌస్ కేమ్ టు అమీనా అండి. ఆ! సామానంతా తీసుకొని బయట పడేసి స్టేజ్‌కొచ్చింది. వాహ్! ఆయన చెప్పడం కాదు కానీ మేబీ నేనే ఊరికే అది ఆలోచన చేసి ఆ సిట్యుయేషన్‌కి వచ్చిందో ఏమో అనేసి నాకు అనిపిస్తది నాకు. ఎవరిని తప్పు పట్టలేము. అయితే అప్పుడు సమ్మర్ హాలిడేస్ చెన్నైకి పోకముందు అన్నీ ప్యాక్ చేసి పెట్టుకున్నా. మీరు వచ్చే వరకు ఇల్లు ఎతికి పెట్టండి ఎళ్ళిపోదామని. సో వచ్చిన వాళ్ళు కూడా పోలీస్ వాళ్ళంతా దే సా ఎవ్రీథింగ్ ప్యాక్డ్ అనమాట. "అమ్మ మీరు ఏం బాధపడకండి. సాయంత్రం వరకు మీకు టైం ఉంది. మేము ఏది ముట్టుకోము" అని దే వర్ సో నైస్ అండి. హ్మ్. కోర్ట్ గాని అది ఆ రోజు. తరుణ్ వెంట్ త్రూ ఆల్ దట్. హ్మ్. హి వాస్ ఇన్ 8th క్లాస్ అనమాట. అట్లా.